ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. వెహికల్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ వెహికల్ ISG ఉంది, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అనమాట. అందుకే వెహికల్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఏదో సౌండ్ వస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ నేను షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్కి తీసుకువెళ్ళేటప్పుడు నాకు ఈ సౌండ్ అయితే వచ్చిందనమాట. అందుకనే వెహికల్ పక్కన పెట్టేసేసి సౌండ్ ఎందుకు వచ్చింది ఏందని చెప్పేసి చాలాసేపు అయితే చెక్ చేశాను. ఎంతసేపు చెక్ చేసినా సరే సౌండ్ అనేది చైన్ దగ్గర నుంచి వస్తుంది, కానీ చైన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నాకైతే అర్థం కాక ఇంకా షోరూమ్కి అయితే కాల్ చేశాను. వెహికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడే డ్యామేజ్ అయ్యి వచ్చిందని చెప్పేసి నాకు షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. క్లచ్ లివర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయిందండి. అలాగే గేర్ లివర్ అనేది కొద్దిగా బెండ్ అయితే ఉంది, మీరు జాగ్రత్తగా వేసుకుని వెళ్ళండి అని చెప్పేసి నాకు షోరూంలో వాళ్ళు ముందే చెప్పారు. నేనైతే స్లోగా రైడ్ చేసుకుంటూ షూట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయ్యానమాట. అయినప్పటికీ మూడో ప్రాబ్లం ఏంటంటే ఆ సౌండ్ అనేది వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు బయటపడింది అనమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీరు చెక్ చేసుకోకుండా, టెస్ట్ రైడ్ చేయకుండా వెహికల్ పర్చేస్ చేశారనుకోండి, పర్చేస్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళు రిపేర్ చేసిస్తారు, కానీ వెహికల్ అయితే మార్చరు. కాబట్టి 1-2 సార్లు చూసుకొని కొనుక్కోండి. ఇంకా వెహికల్ విషయానికి వస్తే 3 వాల్వ్స్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 11.3 PS పవర్, 11.7 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. నేను రైడ్ చేసింది మహా అయితే 2 కిలోమీటర్స్ అనమాట. 2 కిలోమీటర్స్లో నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా అనిపించింది. ఫ్రెండ్స్ అయినా మీకు 240mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సింగిల్ ఛానల్ ABS తో మీకు ఈ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 5 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ మీకు 240mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇది డ్యూయల్ డిస్క్ వేరియంట్ కాబట్టి మీకు కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది నార్మల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. 125 kgs అనమాట. అయినప్పటికీ నాకైతే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. సీట్ కంఫర్ట్ కానీ, హ్యాండిల్ కంఫర్ట్ కానీ నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. స్ప్లిట్ సీట్ ఇచ్చినప్పటికీ మీరు ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు పిలియన్ సీట్ ఏదైతే ఉందో అది కొద్దిగా పెద్దగానే ఉండిద్ది. అలాగే మనకి కన్సోల్ కూడా కొద్దిగా పెద్దదే ఇచ్చారు. 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అనమాట. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. అలాగే ఈ వెహికల్ మీకు బ్లూటూత్ అయితే ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, ISG ఉంది. ఇట్లాంటి ఫీచర్స్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి TVS రైడర్ 125 డ్యూయల్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే మీకు రెడ్ తో పాటు నైట్రో గ్రీన్ కలర్ కూడా లభిస్తూ ఉంది. టోటల్ గా మీరు 11 కలర్స్ లో ఇప్పుడు TVS రైడర్ 125 ని చూస్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఫ్యాక్టరీకి రిటర్న్ పంపించేస్తారంట. మళ్ళీ ఇదే కలర్ షోరూమ్ కి వస్తే మాత్రం నేను డెడికేటెడ్ గా రైడ్ చేసి మీకోసం ఇంకొక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇట్లా ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాము. కానీ మీరు TVS రైడర్ 125 కొనుక్కోవాలనుకుంటే 1-2 సార్లు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. మైలేజ్ విషయానికి వస్తే 50 నుంచి 55 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైన వెళ్ళగలదు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే షోరూమ్ వాళ్ళు నాకు 1,28,500 రూపాయలు చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఒక 2-3,000 రూపీస్ దాకా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. బార్గెయిన్ చేయండి, షోరూమ్ వాళ్ళని అడగండి, మీకు ఖచ్చితంగా ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇవ్వకుండా అయితే ఏమీ ఉండరు. ఈ వెహికల్ నాకు నచ్చింది ఏంటంటే సిగ్నల్ లైట్స్ అనమాట. సిగ్నల్ లైట్స్ అనేది స్టిల్ ఇంకా మనకి బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. వీటిని అప్డేట్ చేయాలి LEDకి. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగానే పెట్టారు. డ్యూయల్ డిస్క్ అలాగే కొత్త కలర్ తీసుకొచ్చారు. ఇంకా మనకి తక్కువ ప్రైస్ లో రావాలన్నమాట. ఒకసారి మీ ఏరియాలో ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోండి షోరూమ్ కి వెళ్ళి. సో 1-2 సార్లు మీరు షోరూమ్ కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి బార్గెయిన్ చేసి 1,20,000-1,22,000 రూపాయల లోపు వచ్చినట్టుగా షోరూమ్ వాళ్ళని అడగండి. దాన్ని బట్టి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు.